డిఎస్సి నోటిఫికేషన్పై బిగ్ అప్డేట్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామని హామీ ఇచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆ అంశంపైనే తొలి సంతకం చేశారు. నోటిఫికేషన్ జారీ ప్రక్రియ ఆలస్యమైంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రక్రియ పూర్తి చేస్తామని కూటమి నేతలు చెబుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు నోటిఫికేషన్ జారీకి రూట్ క్లియర్ అయింది. హామీ అమలు దిశగా కసరత్తు కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్ నోటిఫికేషన్ జారీ చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ జారీ పైన కసరత్తు జరుగుతుంది. 16,347 పోస్టులు భర్తీకి వీలుగా కార్యాచరణ మొదలైంది. జూన్లో మొదలయ్యే విద్యా సంవత్సరంలోగా ఈ భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ అంశం తెర మీదకు రావటం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో ఈ అంశం పైన స్పష్టత ఇచ్చిన తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా ఎస్సీ వర్గీకరణపైనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదించింది. తాజాగా అసెంబ్లీలో ఈ నివేదిక అమలు దిశగా తీర్మానం చేశారు. ఈ సమయంలోనే చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసి కేంద్రానికి పంపితే సమస్య పరిష్కారం అవుతుందని వివరించారు. అదేవిధంగా జిల్లాల వారీగా కేటగిరీ విభజన చేయాల్సి ఉంటుందన్నారు. జనగణన తర్వాత మరోసారి జిల్లాల వారీగా విభజన చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం స్పష్టం చేశారు. వర్గీకరణపైన నిర్ణయం తర్వాత డిఎస్పీ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. ఇక తాజాగా రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ 59 ఉపకులాలను 3 కేటగిరీలుగా విభజించి రిజర్వేషన్ను కేటాయించారు. దాని ప్రకారం 8% పోస్టులు మాలలు ఉపకులాలు, 6% మాదిగలు ఉపకులాలు, 1% రెల్లి సామాజిక వర్గానికి వస్తాయి. 3 కలిపితే 15% అవుతుంది. ఇక ఇప్పుడు ప్రభుత్వం తొలుత రాష్ట్రం యూనిట్గా అమలు చేసి సెన్సెస్ తరువాత జిల్లాల వారీగా వర్గీకరణ అమలు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలుపై ఆర్డినెన్స్ జారీ దిశగా అడుగులు వేస్తుంది. దీంతో ఇప్పుడు డిఎస్సితో సహా ఇతర పరీక్షల నోటిఫికేషన్ జారీ ప్రక్రియ వేగవంతం కానుంది. అందులో భాగంగా 16,347 పోస్టులను భర్తీ చేయనుంది. ప్రభుత్వం గుర్తించిన ఖాళీల మేరకు స్కూల్ అసిస్టెంట్లు 7,725, సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటి 6,371, శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ 1,781, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ 286, ప్రిన్సిపాల్ 52, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పీఈటీ 132 పోస్టులు ఉన్నాయి. ఈ నెలాఖరులోగానే డిఎస్సి నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జూన్లో వేసవి సెలవుల తర్వాత స్కూళ్లు ప్రారంభించేలోగా ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు.